టీవీఏ ఈ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నల్గొండ సర్కిల్ ఆఫీస్ ఆవరణలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆదివారం నాటికి 5వ రోజు సమ్మెను విజయవంతం చేశారు. దీనిలో భాగంగా 5వ రోజు కూడా కార్మికులు నల్గొండ జిల్లాలో 100% కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈరోజు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కార్మికుల సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. టీవీఏ జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నల్గొండ సర్కిల్ ఆఫీస్ ఆవరణలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఆదివారం నాటికి 5వ రోజు సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. దీనిలో భాగంగా 5వ రోజు కూడా కార్మికులు నల్గొండ జిల్లాలో 100% కార్మికుల సమ్మెలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ రోజు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కార్మికుల సమస్యలను విన్నవించుకోవడం జరిగింది. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కార్మికులను ఉద్దేశించి మనస్ఫూర్తిగా సుముఖతతో మాట్లాడడం జరిగింది. ఇటు విషయం ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్కకి, ఇంధన శాఖ మంత్రి నవీన్ మిట్టల్కి తెలియజేస్తానని తెలియజేశారు. అదేవిధంగా సీఎండీతో చర్చిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మె కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ జిట్టబోయిన లింగస్వామి, కన్వీనర్ మద్ది శ్రీనివాస్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, పెరుమల మురళి, రమేష్, పేరిక శేఖర్, గుండ్ల లింగారెడ్డి, మేకల భిక్షమయ్య, వేణుగోపాల్ రెడ్డి, తోపాని యాదయ్య, దూదిగామ వెంకన్న, శ్రీమతి, రమేష్, విజయ్, లతీఫ్, రామ్మూర్తి, ఉమాదేవి, అరుణ, రఫియా మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని 5వ రోజు సమ్మెను విజయవంతం చేయడం జరిగింది. ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, ఏబిఎస్పీ రూల్స్ వెంటనే, ఏబిఎస్పీ రూల్స్ వెంటనే, ఏబిఎస్పీ రూల్స్ వెంటనే, ఆర్టిజన్ కార్మికుల ఐక్యత, జిందాబాద్ 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 జిందాబాద్. ఏబిఎస్పీ రూల్స్ వెంటనే, ఏబిఎస్పీ రూల్స్ వెంటనే, ఏబిఎస్పీ రూల్స్ వెంటనే. ఏబిఎస్పీ రూల్స్ వెంటనే, ఏబిఎస్పీ రూల్స్ వెంటనే, ఏబిఎస్పీ రూల్స్ వెంటనే. నా పేరు ప్రదీప్ సార్. నేను విద్యుత్ బిల్ కలెక్టర్గా మేము వర్క్ చేస్తున్నాం సార్. గత 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మరి ఈ సంస్థను నమ్ముకొని మేము పనిచేస్తున్నాము. కానీ మరి ఎలాంటి గుర్తింపు దక్కపోగా మరి ఉపాధి కూడా కోల్పోయే పరిస్థితికి వచ్చాము. ఎందుకంటే గృహజ్యోతి మరి పథకాన్ని పెట్టడం ద్వారా మరి మాకు చాలా అన్యాయం జరిగింది సార్. అంతకుముందుకు ఒక 5-6 వేలు వచ్చేది, ఆ దాంతో కూడా జీవనం గడిచే పరిస్థితి లేకుండే. కానీ ఈ గృహజ్యోతి పథకం ద్వారా మొత్తానికి 1500 రూపాయలు కూడా నెలకు రావట్లేవు సార్. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఈ 1500తో మరి భార్య బిడ్డల్ని, కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలనో మరి మీరే ఒకసారి ఆలోచించి మా గురించి మరి ఎంతగానో మరి కష్టపడి ఎండనక వాననక మరి ఊర్లోకి వెళ్ళి కలెక్షన్ చేసి పెట్రోల్ మందం కూడా రావట్లేదు సార్. ఒక్కసారి ఆలోచించండి సార్. 1500తోటి ఎలాగ గడపాలనో, కుటుంబాలను పోషించాలనో మరి ఒక్కసారి మీ దృష్టికి తెస్తున్నాను సార్. మీరు ఈ సంస్థను నమ్ముకున్న ప్రతి ఒక్కరూ ఏదో రకంగా బాగుపడ్డారు. కానీ విద్యుత్ బిల్ కలెక్టర్ అనే వాళ్ళు దిగజారిన స్థితిలో ఉన్నారు సార్. కష్టకాలంగా ఉంది సార్. వాళ్ళ ఇంట్లో మరి వెళ్ళని పరిస్థితుల్లో వాళ్ళ భార్య పిల్లల్ని ఎలాగ పోషించుకోవాలనేది ఒక దయనీయమైన స్థితిలోకి వెళ్ళిపోయారు సార్. కాబట్టి మీ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు సార్. మీ యొక్క పథకాలకు మీ అన్నింటికి వెన్నుదండుగా ఉండి నడుస్తాం సార్. కాబట్టి మేము ఆశించిన విధంగా మా న్యాయమైన డిమాండ్లను మాకు ఏబిఎస్పీ రూల్స్ వర్తింపజేసి మనముల సంస్థలో విలీనం చేసుకొని కనీస వేతనాన్ని ప్రకటించే అలాగా మరి చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా మా మీద దృష్టి ఉంచి మమ్మల్ని ఈ విధంగా మరి విద్యుత్ సంస్థలో మరి నమ్ముకొని మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా అందరు ప్రజలు కూడా ఎంత సంతోషంగా ఉన్నారో మేము కూడా అలాగా కడుపు కాలు బ్రతకకుండా కడుపు నిండా అన్నం పెట్టి కడుపు నిండా పని ఇస్తే మేము చేసుకుంటూ మరి మీ యొక్క మరి గవర్నమెంట్కి మేము సపోర్ట్ చేస్తాం సార్. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని కోరుతున్నాం సార్. మేమందరము ఈ వ్యవస్థలో గత 20 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ నుంచి కాంట్రాక్ట్ కార్మికుల నుంచి ఆర్టిజన్స్గా తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్టిజన్లుగా మమ్మల్ని కన్వర్షన్ చేసుకుంటున్నాం అన్నారండి. మేము అప్పుడు పర్మనెంట్ అయినాం అనుకున్నాము. ఈ గవర్నమెంట్ అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే మీకు పూర్తి పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. పాదయాత్రలలో ఇప్పుడున్న మినిస్టర్ గారు అందరూ హామీ ఇచ్చారు.
మేము గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, ప్రజలకి ఇబ్బంది పెట్టాలనే మా ఉద్దేశం కాదు. మా కడుపులో ఉన్న బాధని చెప్పుకోవడానికే, ఎందుకంటే అందరికీ ఏజ్ వచ్చేసింది, మేమందరము పిల్లలు పెద్దవాళ్ళు అయినరు. మేము ఇంకా వేరే ఇది చేసి వేరే జాబ్లకు చూసుకునే స్టేజ్ లేదు, మా అందరి స్టేజ్ అయిపోయింది. ఇంకా అందుకని మా అందరి పట్ల దయ ఉంచి గవర్నమెంట్ అయినా యాజమాన్యమైనా మాకు ఇస్తున్న రూల్స్ ఇవ్వాలనేది మేము గత 6 months నుంచి అడుగుతూనే ఉన్నాము. మేము దఫాలుగా మార్చి 26 నుంచి ధర్నాలు చేయడము, వంట వార్పు చేయడం కూడా చేశాము. విధి లేని పరిస్థితుల్లోనే ఇవాళ రోడ్ ఎక్కి మేము ఈరోజు మా సమ్మె 5వ రోజుకి వచ్చింది సమ్మె. మా 19,000 అంటే స్టార్టింగ్ అబ్జార్ప్షన్ అయినప్పుడు 23,000 మంది ఉన్నాము ఆర్టిజన్స్. యాక్సిడెంట్ల వల్ల చనిపోయిన వాళ్ళు చాలామంది చనిపోయి అంతా కూడా ఇప్పుడు 19,000 చిల్లరనే ఉన్నాం మేము ఆర్టిజన్స్. మా 19,000 చిల్లర ఆర్టిజన్ కార్మికుల యొక్క కళ్ళల్లో వెలుగు నింపమని మేము బట్టి విక్రమార్క గారిని విన్నవించుకుంటున్నాం. మా సమస్యల్ని పిలిచి పరిష్కరించమని వేడుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆర్టిజన్ సమ్మె 5వ రోజు కొనసాగుతూ ఉంది. దయచేసి యాజమాన్యానికి రేపు చర్చలు పిలిచి మా యొక్క ఏపీఎస్బీ రూల్స్ని కన్వర్షన్ చేయాలని కోరుకుంటున్నాము. గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు విద్యుత్ సంస్థలో అన్యాయం జరిగిందని చెప్పడం జరిగింది సార్. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పినారు. మీరు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది సార్. దయచేసి మేము అందరిని వేడుకుంటున్నాం, ఇప్పటికైనా సరే మా మీద దయ ఉంచి మా ఆర్టిజన్ కార్మికులని ఆర్టిజన్ తీసేసి ఏపీఎస్బీ రూల్స్లో కలుపుకొని ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండే విధంగా చేయాలని కోరుకుంటున్నాం సార్. అదేవిధంగా మాకు గతంలో 2017లో ఆర్టిజన్ నామకరణం చేసి తర్వాత దాంట్లో ఉన్న రూల్స్ అన్నీ అప్పుడున్న రూల్స్ కింద తీసేసి ఈ ఉన్న గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉన్న వాళ్ళని కారు నియామకాలు అయితే ఏ గ్రేడ్గా చనిపోతే ఆ గ్రేడ్గా ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు అదిగిన తీసేసి గ్రేడ్ 1గా చనిపోయిన వాళ్ళకి గ్రేడ్ 4గా ఇస్తున్నారు. అంటా ఉంటే మా జీవితాలతోని చెలగాట మాడినట్టే ఉంది. మేము విద్యుత్ సంస్థలో చేస్తున్నామా లేదా సార్? మేము చేసే పని ఇప్పుడు చేసేటువంటి పని మొత్తం విద్యుత్ సంస్థలో మేమే పనిచేస్తున్నాం సార్. దయచేసి అర్థం చేసుకొని మమ్మల్ని మా ఆర్టిజన్ అనే పదం తీసేసి ఏపీఎస్బీ రూల్స్లో తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్.